ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. కర్కాటక రాశి ఫలితాలు మార్చి నెల. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్పమి నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, ఆదాయములో 2, ఖర్చులో చూస్తే 14, రాజపూజిత 4, అవమానాలు 7 అనగా ఎంత సంపాదించినా కూడా ఇలా చేతిలో డబ్బు ఎక్కువగా నిలబడదు, వస్తుంటుంది పోతుంటుంది, కమింగ్ గోయింగ్. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం అయినట్టుగా ఉంటుంది, కానీ ఆ దాంట్లో వచ్చి బ్రేక్ అయిపోతుంటుంది. మరి వీళ్ళు చేసే వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసే పనిలో కానీ ఎంతో కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా దానికి చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు, బంధుమిత్రులతో కొన్ని సికాకులు, లేనిపోయినవి కొన్ని మీకు పోలీస్ స్టేషన్ నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ అనగా ఒక లేడీస్ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, మీరు చేసే పని చెయ్యాల్సిన కార్యక్రమం ముందే మీ విషయాలని ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ నెలలో కొన్ని విదేశాల ప్రయాణాలు, మీకు దైవ దర్శనాలు కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి కొంచెం చేజారిపోవటం, మనస్సు నిలకటగా ఉండకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు, స్త్రీ నుంచి కొన్ని సమస్యలు, పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ దాకా మీరు వెళ్ళాల్సిన, కోర్టు దాకా వెళ్ళాల్సిన సమస్యలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మీరు ఏ కార్యక్రమైనా సరే చేసే ముందు పబ్లిక్ చేయొద్దండి. పబ్లిక్ చేసిన దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ దైవ కటాక్షమైన వెలుగు అనేది మీకు చేతికాడికి వచ్చింది, నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏది చేసినా కూడా ఏదో ఒకటి చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇస్తానన్న వాళ్ళు టయానికి మీకు ఇవ్వకోకుండా ఉండటం, మీ చేతికుంటూ అప్పులు ఇచ్చినా కూడా మళ్ళీ అవి తిరిగి రాకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు చాలా వరకు సంఘటనల వల్ల మైండ్ డివైడ్ కావటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ వల్ల నీకు సికాకులు కొన్ని రావటం, ఇలాంటి సంఘటనలు చాలా వరకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదము, చేసే కార్యక్రమాలలో కొద్దిగా జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీరు అభివృద్ధిగా వచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా జనఘోష, ప్రజా దిష్టి, ఈ 2 ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల వీళ్ళు ఎంత సంపాదించినా కూడా మిలిగిపోవటం అనేది ఉండదు, వస్తుంది పోతుంటుంది. మరి వీళ్ళకన్నా చిన్న వాళ్ళు అమాయకులు, దరిద్రులు పెద్ద స్థాయిగా ఎదిగిపోతుంటారు. మరి ఏది చేసినా కూడా అది దగ్గరికి వచ్చి దూరం కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు చాలా డిస్టర్బెంట్ అవుతుంటాయి. కాబట్టి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం, నవగ్రహ పూజా బలం చేయండి. మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నవగ్రహ దోష నివారణ శాంతం అవుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆలోచించి ముందు అడుగు వేయండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు ఏది అనుకుంటే ఒకటి అనుకుంటే ఇంకోటి ఎందుకు అవుతుంది, దాని కారణం ఏమిటనేది కూడా అన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.